హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు చాలా అంటే చాలా బిజీ అయిపోయినానులేండి. ఇక్కడ ఏంటంటే షాప్లో అనమాట. అవేమో ఇంకా పండక్కి ఒకటొకటి ఇచ్చేసినాను. ఇంకా మిగతావి ఉన్నాయన్నమాట. అవి కటింగ్ రెడీగా ఉన్నాయి, వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక కస్టమరు శారీస్ ఇచ్చారు. 6 ఏమో ఇచ్చినారు. అదే ఇంకా వాటిలో బ్లౌజులు చేసేసి వాటికి లైనింగ్లు, ఫాల్స్‌లు అవన్నీ తీయాలి కదా! అదే ఇక్కడ చేస్తున్నాననమాట. ఇంక అవి కటింగ్ అయితే రెడీగా ఉంది. ఇంకొకసారి వాళ్ళవి శారీస్ ఎన్నున్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందామని బిల్ రాసి ఇచ్చింటాను కదా ఫస్టు. అవే చూస్తున్నా ఇక్కడ. ఇంక ఇది అయిన తర్వాత ఇంక శారీలో బ్లౌజులన్నీ కట్ చేయాలా. ఒకసారి బ్లౌజులు ఎట్లా వచ్చినాయి ఏంటి ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజులు కటింగ్ చేసి పెడితే మళ్ళీ వాటికి ఫాల్సులు తీయాలి, శారీస్కి బ్లౌజ్కి లైనింగ్లు తీయాలి. ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఎంత టాస్క్ ఉంటుందంటే అసలు ఇంకా జనాలకు అవి ఏం కనపడవు అనమాట. ఇంకా వాళ్ళు లైనింగ్ ఫాల్ తెచ్చిస్తే ఈజీగా కుట్టేసేయచ్చు, కానీ మనమే లైనింగ్ ఫాల్ కూడా వేయాలి కదా. నా దగ్గర అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంక బయట ఎక్కడికి వెళ్ళరు. డైరెక్ట్ శారీ ఒకటి తెచ్చిస్తారు. మరీ ఎట్లుంటారంటే జనాలు అసలు, మరి నాకేనా అందరికి అట్లనే ఉంటారో నాకైతే తెలీదు. ఎలా ఉన్నారనేది నాతో అయితే ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. ఎలా అంటే శారీ షాప్లో కొంటారు, డైరెక్ట్ తీసుకొని వస్తారనమాట. అదేంటంటే అసలు ఆ చీర చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, ఎట్లుంది, బ్లౌజ్ ఎట్లుంది, అట్లీస్ట్ అవి కూడా చూసుకోరు తెలుసా. మనం శారీ సేల్ చేసేటప్పుడు బ్లౌజ్ ఎట్లా వచ్చింది, కొన్ని బ్లౌజులు బాగా లేకోకుంటే అసలు శారీనే తీసుకోము కదా. కానీ అట్లా ఉండరండి జనాలు. మరి మన టైం వేస్ట్ చేయనీకి వస్తారో మరి కావాలని అడుగుతారో అసలు అర్థం కాదు. అసలు పండగ ముందు అయితే అట్లా ఒక ఇద్దరు వచ్చినారు. బ్లౌజు చీర చూడు చిన్నగా ఉందా పెద్దగా ఉందా అంట. ఇంకేం చెప్పాలా, చీర చిన్నగా పెద్దగా ఉండేది కూడా అది కూడా నేనే చూసి చెప్పాలంట వాళ్ళకి. ఇంక ఏమనాలా, అసలు అంత విచిత్రంగా ఉంటారు కొందరు జనాలు. తప్పదు, అందరినీ ఫేస్ చేయాల్సిందే. ఇంకా చీర చిన్నగా ఉందా లేదా చూడమని మనల్ని అడుగుతారు, బ్లౌజ్ ఎట్లుంది చూడమని మనల్ని అడుగుతారు. అసలు కొని మడత కూడా తీసిండర్లేండి, డైరెక్ట్ ఇంకా షాప్కి వచ్చేస్తారు. చూడు చీర ఎలా ఉంది, బ్లౌజ్ ఎట్లొచ్చింది, అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే సరే. ఖాళీ టైంగా మనకు అన్సీజన్ అంటే ఓకే చూస్తాను, కానీ మరి సీజన్లో కూడా అవన్నీ చూసుకుంటూ ఉండాలంటే ఎక్కడైతే చెప్పండి. ఇక్కడ చూస్తేనేమో వర్కర్స్ సరిగా లేరు. అసలు సరిగ్గా వచ్చే వాళ్ళైతే ఎవరు రావట్లేదు. అన్నీ వస్తాయి, బాగా కుడతాం చేస్తాం అంటారు, కానీ ఎవరికి చక్కగా వచ్చింది లేదు. వాళ్ళకి చూపించుకోమంటారా, నన్ను వీళ్ళను చూడమంటారా. పండగలు వస్తే అసలు పెద్ద తలకాయ నొప్పి అయిపోతుందిలేండి. ఇంకా చీరలన్నీ తీసి పక్కన పెట్టేసినాను ఫాల్స్లకి. ఇంకా ఫాల్సులు తీయాలి. ఇంకా ఒకటి లంగా కుట్టినాను అనమాట. లెహంగా చీర మొత్తం పెట్టేసి కుట్టమన్నారు. ఇది ఆర్గంజా టైప్లో ఉంది. బార్డర్ అయితే చాలా బాగుంది. రెడ్ బార్డర్ వచ్చేసరికి రామా గ్రీన్కి సూపర్ కదా కలర్ కాంబినేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది లంగా. అదే ఇక్కడ స్టిచ్ చేసినాను. ఇంకా ఇవి 3 పీసెస్ సెట్ ఇప్పుడు భలే వస్తున్నాయి కదా ఇవి. నేను ఒకటి, పాప ఒకటి తీసుకున్నామన్నమాట. ఎట్లయినా కొంచెం మనం ఆల్ట్రేషన్ లేనిది వేసుకోలేం కదా. షోల్డర్స్ అవన్నీ చాలా పెద్దగా ఉంటాయి. సో ఇంకా అవి 2 ఆల్ట్రేషన్ చేసుకున్నాము. నాది పాపదని తెచ్చుకున్నాను. ఇంకా అవి చూపిస్తున్నాను. బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. చున్నీ కూడా సూపర్గా వచ్చేసింది. అదేమో ప్యాంటు టాపు 3/4 హ్యాండ్ వచ్చేసినాయి. 3/4 ఎల్బో కంటే కొంచెం కిందికి ఉండొచ్చు. ఇంకా బాగుంది. నెక్ అయితే వీ నెక్ ఇచ్చినాడు ఫ్రంట్. బాగుంది, అసలు వేసుకొని చూస్తే కూడా బాగుంది. కాకపోతే కొంచెం ఆల్ట్రేషన్ ఉందన్నమాట. సైడ్ ఫిట్టింగ్ చేసుకొని షోల్డర్స్ కూడా పెద్దగా ఉంటాయి కదా. ఇంకా అవన్నీ కూడా హ్యాండ్ తీసేసి, ఖచ్చితంగా ఏ డ్రెస్ అయినా హ్యాండ్ తీసేసి షోల్డర్ కట్ చేసుకొని మరీ వేసుకుంటా. ఇంకా మీకు లంగాను నీట్గా చూపిద్దామనేసి చూపించలేదు కదా, అదే ఇక్కడ చూపిస్తున్నాను. అది కట్టుకోనికి అది తాడు పెట్టినా, దానికి హ్యాంగింగ్ కూడా బాగా దాంతోనే బార్డర్తోనే పెట్టినా, చాలా బాగుండింది. మీకు నీట్గా చూపిస్తాను, చూద్దురు. ఇంక ఇవి కూడా ఆల్ట్రేషన్ చేయాలి. చూడండి ఎంత బాగుంది కదా, నాకైతే తెగ నచ్చేసిందిలేండి. ఇవి కూడా హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి. మనం రెడీమేడ్ హ్యాంగింగ్స్ కంటే ఇవే బాగుంటాయి కదా. ఈ లెహెంగాకైతే ఇట్లా కుట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా రావాలి వాళ్ళు, తెలిసిన అక్క వాళ్ళదేలేండి అది. ఇంకా ఇక్కడేమో ఈ డ్రెస్ ఇది ఇట్లా ఉంది.
ఇంకా తర్వాత ఇంకా బ్లౌజులు ఉన్నాయి కదా, ఇందాక శారీలో బ్లౌజులు కట్ చేసినాను కదా 6 శారీస్ అనేసి, ఇంకా వాటికేమో లైనింగులు తీస్తున్నాను ఇక్కడ. ఇట్లా ఉంటుందండి షాప్లో, అసలు ఖాళీగా అంటూ ఏమి ఉండదు. నేను పక్కన పడేసి ఖాళీగా కూర్చుంటే తప్ప ఖాళీ అయితే ఉండదు. ఇంకా బోర్ కొట్టేస్తుంది కదా ఎప్పుడు పని చేసి చేసి చేసి, ఇంకా అప్పుడు అన్ని పక్కన పడేసి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాను అనమాట. కొంచెం అప్పుడప్పుడు మైండ్కి కూడా రిలాక్స్ అవ్వాలి కదా, అందుకని అప్పుడప్పుడు కూర్చుంటుంటాను. అది ఇక్కడ ఇదండి నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎంతమంది నా వీడియో టైలర్స్ చూస్తున్నారు అనేది నాతో కామెంట్ అయితే చేయండి. టైలర్స్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మనం టైలర్స్ కష్టాలు తెలుస్తాయి కదా ఆటోమేటిక్గా. ఇట్లా ఉంటారనమాట. మీకు కూడా నాలాంటి కస్టమర్స్ ఉన్నారా, ఒకసారి నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇట్లే ఉంటారనమాట. ఇంకా చెప్పేసినాను, నేనైతే ములాజ లేకుండా లేదు. ఇప్పుడు సీజను, నేను నా వల్ల అస్సలు కాదు. ఫాల్ వేసి బ్లౌజ్ కుట్టమంటే కుడతాను, లేకుంటే లేదని చెప్పేసినాను. ఏమన్నా అనుకోండి, చేస్తే మంచోళ్ళం, చేయకుంటే చెడ్డోళ్ళం. ఇంతే మనుషులు. సరే బిజీగా ఉంది కదా అక్క, మళ్ళీ చూసినప్పుడు చూసింది కదా అని అర్థం చేసుకునే మనుషులు అయితే అస్సలు లేరండి మనుషులు. సో వాళ్ళ కోసం మన టయాన్ని మనం వేస్ట్ చేసుకోలేం కదా. మనకు అసలే సీజన్, నాకైతే వర్కర్స్ అసలు సరిగ్గా రాకుంటున్నారు. ఒక వారం 10 రోజులు వచ్చినారా అయిపోతుంది, సరిగ్గా కుట్టట్లేదు. ఇంకా నేను వాళ్ళకు ఫ్రీగా నేర్పించుకుంటున్నట్టు ఉంటుందనేసి నేను కూడా ఎక్కువ రమ్మని చెప్పట్లేదు వాళ్ళని కూడా. ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ 2 రోజులు చేస్తారు, ఇంకా మరి వాళ్ళది సరిగా రాదు పెట్టదు కుట్టేకి, వాళ్ళకి నేను ఫ్రీగా నేర్పించాల్సింది వస్తుంది. ఇంకా అది ఇంకొకటి కటింగ్ రెడీగా ఉండింది కదా, ఇంకా దాన్ని చేసేద్దామని ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అక్కడ లైనింగ్లన్నీ వాష్ చేసినాను, అవి ఆరేలోపు ఇంకా ఇది స్టార్ట్ చేస్తే సరిపోతుంది కదా అనేసి చేస్తున్నాను. ఇక్కడ ముందు బ్లౌజ్ కుట్టేస్తే ఆల్మోస్ట్ ఈ మధ్యలో అసలు ఎవ్వరు మామూలు బ్లౌజులు కుట్టించుకోవడం తక్కువ, అందరూ పైపింగే ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. పైపింగ్ అయితేనే కదా బ్లౌజ్ నీట్గా ఉంటుంది, అందుకోసం ప్రతి ఒక్కరూ పైపింగ్ బ్లౌజులే కుట్టించుకుంటున్నారు. నా దగ్గర అయితే నేను వేసుకున్నాను చూడండి 2 వైట్ బ్లౌజ్, ఇంకా అట్లాంటి బ్లౌజులు కూడా నేను సేల్ చేస్తాను, శారీస్ కూడా సేల్ చేస్తాను అనమాట. ఇంకా అన్నీ ఉంటాయి మన దగ్గరే. అసలు నేను వేసుకున్న బ్లౌజ్ అయితే కలర్ పోవడం కానీ అట్లా అస్సలు ఉండదు, బాగుంటాయి. ఏవైనా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట. అది ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట షాప్లో బిజీగా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.